పండగ సందర్భంగా బాలయ్య గారికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఇప్పుడు సంబంధం లేని ఒక గ్యాంగ్ వచ్చేసి మమ్మల్ని అంత అవమానిస్తావా నువ్వు, అసలు ఈ జన్మకి అసలు చెప్పాలా త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 3 యుగాల్లో ఇప్పటి వరకు భూ ప్రపంచంలో జరగలేనంత అతిపెద్ద అవమానం ఏదైనా జరిగిందంటే ఇదే, ఇంతే ఈ జన్మకి. దీన్ని అసలు ఏ రకంగా మేము దీన్ని జీర్ణించుకోవాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది. మనందరం కలిసి చేయి పట్టుకొని మీరందరూ కలిసి మీరు 3 కామెంట్లు పెట్టండి, ఆ ముగ్గురు చేత మరో 3 కామెంట్లు పెట్టించండి, ఆ ముగ్గురికి కూడా మరో 3 కామెంట్లు పెట్టించండి. ఏమని? ఈ పోస్టర్ కింద ఈ బ్యాన్ 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 అని. ఏంటది ఆ సినిమాని బ్యాన్? ఎందుకు చేస్తావు బ్యాన్? నువ్వు దేనికి బ్యాన్ చేస్తావు? అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈ 3 రోజులు నీకు గుర్తుంది సరే, ఇది వచ్చేది ఎప్పుడు? డిసెంబర్ 5th. అప్పటి వరకు గుర్తుంటుందా అంశం? అంటే అప్పటిదాకా దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నావు నువ్వు, అంతే కదా? 3 days కాకుండా డిసెంబర్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నావు. ఈ సంవత్సరము ఈ అత్యంత వివాదాస్పదమైన అంశం ఏదన్నా ఉంటే అది ఇదే అని ఈ డిసెంబర్ లోపు దీన్ని కంక్లూడ్ చేయాలనుకున్నాం. ఇది ఓవరాల్ గా జరిగింది. నవ్వు నిన్న అఖండకు సంబంధించిన పోస్టర్ ఎందుకు రిలీజ్ చేశారు అంటే అప్డేట్ అట్లని కదా, ఒక అప్డేట్. బికాజ్ సినిమాలు ఈ మధ్య ఏంటంటే అనుకున్న టైంకి రావట్లా, పోస్ట్ పోన్ అవుతాను. స్ట్రాంగ్ గా చెప్పడానికి వాళ్ళకు సందర్భం దొరికింది. ఐదర్ హీరోయిన్ల బర్త్డేస్ అన్నా, లేకపోతే డైరెక్టర్ బర్త్డే కన్నా, లేదా పండగల కన్నా ఒక అప్డేట్ ఇస్తారు. నెక్స్ట్ నాకు తెలిసి దివాళీకి కూడా ఇంకో మంచి అప్డేట్ వస్తే రావచ్చు, అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించి ఒక గ్లిమ్స్ కానీ, ఒక చిన్న పోస్టర్స్ కానీ, ట్రైలర్స్ కానీ, ఇంకేమేమో చిన్న రిలీజ్ చేసుకుంటే ఒక సాంగ్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, సినిమా వరకు దాన్ని ఊపు పెంచుతూ ఉంటారు. వీళ్ళు ఏది రిలీజ్ చేసినా కింద వీళ్ళు వెంటనే బ్యాన్ 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 బ్యాన్. సరే, ఒక సినిమాని బ్యాన్ చేయగల సత్తా ఫ్యాన్స్ కు ఉంటుందా అంటే ఉండదు. బాయ్కాట్ చేసే సత్తా వీళ్ళకు ఉంటుందా అంటే ఉండదు. వై? బికాజ్ వీళ్ళకి బాయ్కాట్ చేసే సత్తా ఉన్నప్పుడు సినిమాని హిట్ చేసే సత్తా కూడా ఉండాలిగా. అంత సీన్ లేదు వీళ్ళకి. మరి నువ్వు ఫ్లాప్ చేయగలిగే స్టామినా నీకు ఉన్నప్పుడు హిట్ చేయగలిగే స్టామినా కూడా ఉండాలి. నేను అనేది ఏంటంటే వీళ్ళు టార్గెట్ చేసి కొట్టాలి, నరకాలి, చంపాలి అనుకున్నారు అనుకోండి. ఏమన్నా కొత్తగా తీసుకొచ్చే ట్రెండ్ ఏంటంటే బాయ్కాట్. ఇప్పుడు ఏంటంటే హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ హరిహర వీరమల్లు, బాయ్కాట్ లైలా. ఇప్పుడు ఈ బాయ్కాట్ ట్రెండ్ లో మా బాలయ్య బాబు గారు అక్కడ వేసారనుకోండి, ఎంట్రుకు పాయింట్ వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో దమ్ముంటే ఎవడు దాన్ని ఆపలేడు, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు బాయ్కాట్ పుష్ప అన్నారండి లాస్ట్ ఇయర్. ఎవరెవరైతే బాయ్కాట్ అన్నారో వాడే వెళ్ళి ముందు చూసాడు. ఎందుకు అంటే అసలు ఏం చేద్దాం, దీంట్లో ఎక్కడ ఎతుకుదాము, దేన్ని హైలైట్ చేద్దాం. జగన్ ఫస్ట్ ఉంటారా? రివ్యూ కూడా చెప్పిన ఐమాక్స్ దగ్గర మైకిల్ కి రివ్యూ చెప్పిన ఆశ్చర్యం లేదు, వాట్ ఎవర్. బట్ నిజంగా చెప్తున్నా, ఎవరైతే బాయ్కాట్ అన్నారో వాళ్ళే ఫస్ట్ చూస్తారు. అంటే వీళ్ళకి అదేంటి ఒక్క మైనస్ పాయింట్ దొరికిన దాన్ని హైలైట్ చేద్దామని ఉంటారు కదా, ట్రోల్ చేయడానికి ఒక మెటీరియల్ కావాలి. అట్లా చూసి పుష్పాన్ని హిట్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడినా గతంలో ఏం పీకుదామని ప్రయత్నించారు, ఇక్కడ మాత్రం పీకలేరు అంటారు. ఎవడు ఏం చేయలేడండి ఈ సినిమాని. ఏ సినిమా అయినా సరే, ఇదేనే కాదు, ఈవెన్ లైలా అయినా. నేను మళ్ళీ స్పెసిఫిక్ గా వస్తున్నాను, దిస్ ఇస్ బాలయ్య మూవీ కాబట్టి నేను స్పెసిఫిక్ గా చేస్తున్నాను. ఏ సినిమా అయినా ఎవరు ఏమి చేయలేరు. యాక్చువల్గా చెప్పాలంటే సినిమాని ఎవరు టచ్ చేయలేడు. సినిమాలో దమ్ముంటే ఖచ్చితంగా అది ఆడుద్ది, ఎవ్వడు ఏమీ చేయలేడు. కానీ జస్ట్ మేమేదో చేస్తున్నామని ముందు నుంచి బాయ్కాట్ అని అలా ప్రకటించుకొని ఓవర్ యాక్షన్ చేస్తారే తప్పితే ఎవ్వరు కూడా సినిమాని ఏం చేయలేడు.